అనగానే శ్వాసక్రియ. ఎందుకంటే భగవానుడు అని అన్నాము అంటే, ఆ పరమేశ్వరుడు అనేది ఎలా అయితే చెప్పకుండా చెప్పినట్లవుతుందో, అలాగే క్రియ అనగానే శ్వాసక్రియ, శ్వాసక్రియనే క్రియ అంటున్నాము అనేది గూడా అంతే వాస్తవం. సో, ఈ శ్వాసక్రియకు సంబంధించినటువంటి అంశాలు ఆధారం చేసుకొనే మనకు కలిగేటటువంటి రుగ్మతలు కావచ్చు, లాభాలు కావచ్చు, నష్టాలు గావచ్చు, అభివృద్ధి గావచ్చు, సిద్ధులు గావచ్చు అన్నీ ఆధారపడున్నాయి. అనుసంధానమవుతూ ఉంటాయి. ఈ శ్వాసక్రియని మలుచుకొని, ఈ శ్వాసక్రియని అభివృద్ధి చేసుకొని, ఈ శ్వాసక్రియని సరైనటువంటి విధానాల్లో ప్రయోగాలు చేసినప్పుడు, మనం అనుకున్నటువంటి సంకల్ప సిద్ధులనే కాదు, పూర్తి స్థాయి హీలింగ్‌ను గూడా పొందగలుగుతాం. అటువంటి విజ్ఞానాన్ని అందించేదే క్రియాయోగం. సో, ప్రతి ఒక్కరు క్రియాయోగాన్ని నేర్చుకుంటారా మరి? ఓం